ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి బైబిల్ గ్రంథములోని దేవుడు అనే అంశంలో మీ ముందు ఈ దినము నేను చెప్పాలని ఆశపడుతున్నటువంటి మాట, మనము మానవ మనస్సు చేత దేవుని వెతకలేము, గ్రహించలేము. విశ్వాసము లేకుండా దేవుని గ్రహించుట సాధ్యం కాదు. అబ్రాహాము ఐగుప్తు నుండి తిరిగి వచ్చాడు. ఫరో అతన్ని పంపేశాడు. ఫరో అతని సేవకులకు కూడా చెప్పాడు, డోంట్ టచ్ దెమ్ అని. ఎవరు వాళ్ళని ముట్టుకోవద్దు, పంపించేసేయమన్నాడు. వారు కలిగిన సమస్తాన్ని కూడా వెనక్కిచ్చారు. ఫరో ఎంత భయపడ్డాడంటే, శారా నిమిత్తం అబ్రహాముకి ఇచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకోవటానికి కూడా భయపడ్డాడు. అబ్రహామునకు అబద్ధానికి దక్కిన వెల అది. ఆ గొప్ప ఆస్తిని అబ్రహాము కూడా ఐగుప్తులో వదిలి రాలేదు. బ్రతుకు జీవుడా అని బయటపడ్డాడు కదా అతడు భార్య. దేవుడు జోక్యం వల్ల బయటపడ్డారు కదా. అలా బయటపడినప్పుడు విడిచి రావాలి కదా, విడవకుండా తెచ్చుకున్నాడు. జాగ్రత్తగా వినండి, దేవుడు ఇవ్వనిది, దేవునికి ఇష్టము లేనిది నీతో రాకూడదు, నీతో రాకూడదు. ఎప్పుడైతే ఆ విధంగా ఒక పాఠం నేర్చుకుంటామో మన జీవితం మారిపోతుంది. అబ్రహాము ఇక్కడ ఈ పాఠాన్ని నేర్చుకున్నాడు. దేవుడు ఇవ్వంది నాకొద్దు, నా మది వలన సంపాదించింది నాకొద్దు, అది మంచిదే కాదు అనే భావన నేర్చుకున్నాడు. కాబట్టి 13వ అధ్యాయానికి వచ్చేటప్పటికి గ్రహించాడు, తమ ఆస్తులు పెరిగిపోయి సోదరుడు దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. 14వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అతడు ఏ విధమైన సొమ్ము తాను తీసుకొనను, ఏలయనగా అబ్రహాము నీ వలన ధనవంతుడయ్యాడని నీవు చెప్పుకోకుండా నీ నుండి నేను నూలుపోగైనా తీసుకోనని 14వ అధ్యాయం 22-23 వచనాల్లో సొదొమ రాజుతో చెప్పుకున్నాడు. దేవుడు అనుగ్రహించనిది బహుమాన రూపంగా వస్తే అది అతడు స్వీకరించకుండా ఉండగలగటానికి సిద్ధమయ్యాడు. కారణం ఏమిటంటే, ఐగుప్తు ధనం విస్తరించి సోదరుడు దూరం వెళ్ళిపోయాడు. ఎవ్వరూ లేకపోతే ఎలా నాతో నా ప్రయాణంలో అని తండ్రిని, సోదరుడు కుమారుని తెచ్చుకుంటే, తెరగు హారానులో మృతి పొందాడు. కనానులో ఐగుప్తు నుండి వచ్చిన తరువాత లోతు దూరం వెళ్ళిపోయాడు. అబ్రాహాము, శారా మాత్రమే మిగిలిపోయారు. అయితే గొప్ప ఆస్తి వచ్చింది, దేవుడు ఇవ్వని ఆస్తి, ఫరో ఇచ్చిన ఆస్తి, అబద్ధం వల్ల వచ్చిన ఆస్తి వచ్చేసి. అబ్రహాము, శారా, లోతు ఈ ముగ్గురు యొక్క ఆలోచనలు మీరు గనక గ్రహించినట్లయితే, అబ్రహాము యొక్క జీవితం అంతా కూడా పర్ఫెక్షన్ వైపు అడుగులు వేశారే తప్ప పర్ఫెక్ట్ అనేట్లుగా వాళ్ళు జీవించలేదు. మీరు గమనించినట్లయితే 16వ అధ్యాయంకి వచ్చేటప్పటికి శారా చెప్పింది, నువ్వు హాగరుతో వెళ్ళవయ్యా.
దేవుడు సంతానం లేకుండా చేశాడు అంది 16వ అధ్యాయం 2వ వచనం. దేవుడట అబ్రహాము యొక్క భార్య అయిన శారాకి పిల్లలు కనుకోకుండా యెహోవా చేసేశాడట. పిల్లలను ఇస్తానని చెప్పిన దేవుణ్ణి ఏమంటోంది ఈవిడ? పిల్లలు కలగకుండా చేశాడు. అది మానవ మనసు. దేవుడు వాగ్దానం చేసి నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె చేస్తానని వాగ్దానం చేసి ఈ దేశాన్ని వాళ్ళకి ఇస్తానని చెబుతుంటే శారా అబ్రాహాముతో అంటుంది, యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశాడు. నమ్మచ్చా? ఆలస్యం అయ్యేటప్పటికీ అలాగే ఉంటుంది. మరి దేవుడు 75వ ఏట చెప్పాడు అబ్రాహాముకు, ఆమెకు 65వ ఏట. తీరా ఇప్పుడు చూస్తే ఇక్కడ 10 సంవత్సరాలు అయిపోయింది. కనాను దేశంలో 10 సంవత్సరాలు ఉన్నారు. అబ్రాహాము కనాను దేశంలో 10 ఏళ్ళు కాపురం ఉన్నాడు. అప్పుడు శారా ఒక ఉచిత సలహా మారేసింది. శారా సలహా చొప్పున అబ్రాహాము హాగరుతో వెళ్ళాడు. అంటే అర్థం ఏమిటి? నిజమే, నా దేవుడు నా భార్యకు పిల్లలను కనకుండా చేస్తున్నాడని ఆమె మాటతో అతడు కూడా ఏకీభవించటమే. వాట్ కైండ్ ఆఫ్ హార్ట్ దే ఆర్ హ్యావింగ్? దేవుని మీద నమ్మకం ఇచ్చారా సోదరుడా, సోదరి? తప్పిదాలు చేస్తూనే ఉన్నారు. అందుకే దేవుడు అబ్రహామును 17వ అధ్యాయంలో హెచ్చరిక చేశాడు. నా ఎదుట నీవు నిందారహితుడుగా జీవించాలి అబ్రామా. నేను నువ్వు అనుకునే మామూలు వాడిని కాదు. నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నాకు అసాధ్యమైంది ఏది లేదు. నా ఎదుట నీవు నిందారహితుడుగా జీవించాలని అబ్రహామును హెచ్చరిక చేశాడు. నేను మీకు మనవి చేసేది ఏమిటంటే, దేవుడు నీతిమంతులనే చూస్తాడని, దేవుడు మనల్ని పిలిచినప్పుడు మన యొక్క బలహీనతలను బట్టి మనల్ని శిక్షించి విడిచిపెట్టేస్తాడని బోధ మిమ్మల్ని కలవరపరుస్తోందా? జాగ్రత్త, అలా కలవరానికి గురి కాకండి. దేవుని యందు విశ్వాసం ఉంచడం నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని పిలిచినది మీరు పర్ఫెక్ట్ అయిపోతారు అని కాదు, తాను మిమ్మల్ని పర్ఫెక్ట్ చేయగలడని పిలిచాడు. గ్రహించండి, ఇట్ టేక్స్ టైం. డు నాట్ డిస్కరేజ్ ఫర్ యువర్ స్పిరిచువల్ ఫెయిల్యూర్స్. డు నాట్ డిస్కరేజ్. అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ లవ్. ప్రేమామయుడైన దేవుడు మిమ్మలను విడిచిపెట్టడు, క్షమిస్తాడు. ట్రై టు రెక్టిఫై యువర్ సెల్ఫ్ అండ్ ప్రే టు గాడ్ టు రెక్టిఫై యూ. సరిచేయమని దేవుణ్ణి అడగండి. సరిచేయబడుటకు సిద్ధ మనసు కలిగి ఉండండి. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. దేవుడు అబ్రహామునకు ఒక గొప్ప స్నేహితుడిగా ఉన్నాడు. యాకోబు పత్రికలో యాకోబు రాస్తున్నాడు, అబ్రహాము దేవునికి స్నేహితుడని రాస్తున్నాడు. అబ్రహామునకు చెప్పకుండా నేను ఏదైనా దాస్తానా అంటున్నాడు ప్రభువు కూడాను. అబ్రహామునకు చెప్పకుండా దేనిని దాచనటువంటి దేవుడు అబ్రహామునకు తనకు సంతానము కలుగక మునిపే అతని సంతానమునకు ఏమవుతుందో చెప్పాడు. భవిష్యత్తు చెప్పగలిగిన దేవుడు అని ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను. నీ భవిష్యత్తు ఎరిగిన దేవుడు, నీ బిడ్డల భవిష్యత్తు ఎరిగిన దేవుడు, నీ మనమళ్ళు, ముని మనమళ్ళు, వారి మనమళ్ళు, వారందరినీ చూచిన దేవుడు, వారందరినీ ముందుగా ఎరిగి ఉన్న దేవుడు, వారందరి భవిష్యత్తులు ఎరిగి ఉన్నటువంటి దేవుడు. అందుకే అబ్రాహామును పిలిచి 15వ అధ్యాయంలో 12వ వచనం మొదలుకొని
21వ వచనం వరకు కూడా చాలా మాటలు చెప్పాడు. The God who can reveal the future to his believers. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి వారి యొక్క జీవితమున ఆయన ఏమి జరగనయ్యున్నదో చెప్పగలిగినటువంటి దేవుడు. ఈవెన్ టుడే, ఇప్పటికీ కూడా దేవుడు దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ కూడాను దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ వ్యక్తిగతంగా తన బిడ్డలతో ఇంటరాక్ట్ అవుతున్నాడు దేవుడు. వాట్ ఎ గ్రేట్ గాడ్! అబ్రహాముతో మాట్లాడాడు కాబట్టి నీతో మాట్లాడక్కర్లేదు అనుకోలేదు. హీ వాంట్స్ టు గైడ్ యూ, హీ వాంట్స్ టు స్పీక్ విత్ యూ ఇన్ స్పిరిట్. ఆయన నీ ఆత్మలో నీతో మాట్లాడుతూనే ఉంటాడు, నిన్ను నడిపిస్తూనే ఉంటాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. 400 సంవత్సరాలు నీ సంతానం 400 సంవత్సరాలు పరాయి దేశములో ఉంటారు, దాసులుగా ఉంటారు. ఈ మాట మనకు రుచిస్తుందా చెప్పండి? దేవుడు చెబుతున్న మాట మనకు రుచిస్తుందా? కానీ అబ్రహాము మౌనముగా విన్నాడు. ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్ లార్డ్, అదంతా నీ చేతిలో ఉంది అన్నట్లుగా మౌనముగా విన్నాడు. ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను,